హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఆసరా పింఛన్లపై ఈరోజు కొన్ని కొత్త అప్డేట్స్ రావడం జరిగిందనమాట. సో ఎవరైతే తెలంగాణలో ఆసరా పింఛన్ తీసుకునే దివ్యాంగులు ఉంటారో అటువంటి వారితో పాటు ఎవరైతే తెలంగాణలో ఆసరా పింఛన్ తీసుకునే వృద్ధులు ఉంటారో అటువంటి వారికి కూడా ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయండి. అసలు ఎటువంటి కొత్త రూల్స్ వచ్చాయంటే ఫ్రెండ్స్, ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. సో ఎవరికైతే తెలంగాణలో ఎలిజిబిలిటీ లేకుండా ఇప్పటి వరకు ఆసరా పెన్షన్ వచ్చిందో అటువంటి వారి యొక్క పెన్షన్లని ఇక్కడ ప్రభుత్వము తొలగిస్తూ ఉందండి. సో నిన్న ఈరోజు కూడా తెలంగాణలో కొంతమంది యొక్క పెన్షన్లని కూడా ప్రభుత్వం తొలగించిందనమాట. సో ప్రతి ఒక్కరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైతే ఆసరా పింఛన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వాడి ఒక్క విషయాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఏంటి ఆ విషయం అంటే, మీ యొక్క ఆసరా పింఛన్కు ఆధార్ కార్డు నెంబర్ లింక్ అయిందో లేదు చెక్ చేసుకోండి. ఎందుకంటే రీసెంట్గా చాలామంది యొక్క ఆసరా పింఛనాన్ని కూడా ప్రభుత్వము తొలగించిందనమాట. ఎందుకు తొలగించింది అంటే, చాలామంది నకిలీ యొక్క ఆధార్ కార్డు నెంబర్తో పెన్షన్లు తీసుకుంటుందన్నమాట. సో అందుచేతనే ప్రభుత్వము ఆ నకిలీ పెన్షన్లని కూడా తొలగించిందనమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి. మీ యొక్క చేయూత వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క ఆసరా పింఛన్కు మీ యొక్క ఆధార్ కార్డు నెంబరు లింక్ అయితే లేదో మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఆధార్ కార్డులోని లాస్ట్ 4 నెంబర్ కూడా మీకు చేయూత వెబ్సైట్లో కనిపిస్తూ ఉంటాయండి. సో ఈ సెప్టెంబర్ నెలలో ఎవరి పింఛన్ అయితే తొలగించారో అటువంటి వారికి పింఛన్ ఈ సెప్టెంబర్ నెలలో రాదనమాట. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో చాలామంది ఆసరా పింఛన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా, అటువంటి వారికి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే తెలంగాణలో చాలామంది నకిలీ ఆసరా పింఛన్లు తీసుకుంటుంటారని చెప్పేసి ప్రభుత్వము ఆసరా పింఛన్లపై ఒక విజిలెన్స్ కూడా వేసిందనమాట. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మీకు నిజంగా ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడాల్సిన పని అయితే ఏమీ లేదనమాట. సో ఎవరైతే నకిలీ పెన్షన్లు పొందుతారో అటువంటి వారికి మాత్రమే ప్రాబ్లం ఉంటుందండి. అటువంటి వారి పెన్షన్లు మాత్రమే ప్రభుత్వము తొలగిస్తుందన్నమాట. ఇకపోతే ఆసరా పింఛన్లకు సంబంధించి రెండో అప్డేట్ ఏమిటంటే, ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు ఆసరా పింఛన్ని మీ యొక్క జిల్లాలో పడిందో లేదో తెలుసుకోవాలంటే ఒక జస్ట్ జిల్లా పేరు కొడితే చాలండి. వెబ్సైట్లో మొత్తం ఆ జిల్లాలో ఎంతమంది అయితే ఆసరా పింఛన్ తీసుకుంటారో వారి యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా కింద వస్తాయన్నమాట. సో ఇప్పుడు అలా కాదనమాట. సో మీకు ఆసరా పెన్షన్ పడిందో లేదో తెలుసుకోవాలంటే తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ మాత్రమే, మీ యొక్క పెన్షన్ ఐడి మాత్రమే కొట్టాలండి. అప్పుడు మాత్రమే మీకు అది కూడా మీ వరకే చూపిస్తుంది అనమాట. మిగతా జిల్లాలో ఆసరా పింఛన్లు పడ్డాయో ఇకపై మీకు చూపించిందనమాట. సో ఇప్పటి వరకు చాలా మంది ఏం చేసేవాళ్ళంటే ఒక జిల్లా పేరు కొడితే చాలు ఆసరా పెన్షన్ వెబ్సైట్లో ఆ జిల్లాలో ఎంతమందికి అయితే పెన్షన్లు వస్తున్నాయో వారి యొక్క లిస్టు మొత్తం కూడా మనకి డిస్ప్లే చేసేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఆ డిస్ప్లే చేయండి. ఎవరికైతే ఆసరా పింఛన్ రాలేదో అటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు నెంబర్ కొడితే వాళ్ళ వరకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మాత్రమే అందులో చూపిస్తాయండి. మిగతా జిల్లాలో కనవండి, మిగతా వారికి కనవండి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూపించమన్నమాట.